అమ్మ అది సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్. సో అయితే ఈరోజు హాస్టల్కి వెళ్ళిపోతాను. అంతే అమ్మా, వెళ్ళాలని లేదు కానీ తప్పదు, వెళ్ళాలి. సరే, నేను నా బట్టలు సర్దుకుంటాను. రే రే లేగిరా గాడిద, రేపు నుంచి కాలేజ్ పెట్టుకొని ఇంకా ఇక్కడ ఇంట్లోనే ఉన్నావా? లేలే, బయలుదేరు, హాస్టల్కి వెళ్ళవా? వెళ్ళి బట్టలు సర్దుకో. లిగు, సెలవులు అయిపోయాయి, లిగు. అప్పుడే సెలవులు అయిపోయా? అదేటది. సరేలే, ఆ అమ్మకో 2 రోజులు ఉందామని అడుగుదాం, ఏటంటతో చూద్దాం. మమ్మీ, అంటే యాక్చువల్లీ మన కాలేజ్ ఒక 3 days హాలిడేస్ ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ ఇచ్చారు. ఇంకా ఆ సెలవులు కూడా నేను కూడా అసలు ఇటు ఎంజాయ్ కూడా చేయలేదు. ఒక 2 రోజులు ఉండేసి తర్వాత వెళ్దామని. ప్లీజ్ మమ్మీ. ఏంటి ఇంకా 2 రోజులు ఉంటావా? నీ ఎందుకు 2 రోజులు? నీకు సెలవులు ఇచ్చింది సరిపోవా? ఆ సెలవు రేపటి నుంచి అంటే 4 రోజుల ముందు వచ్చావు. ఆ 4 రోజుల ముందు క్లాసులు వేస్ట్. ఇప్పుడు 2 రోజులు ఆడితే ఇంకో క్లాసులు వేస్ట్. అలా ఇంట్లో ఉండిపోరు, ఇంకెందుకురా? మూసుకొని వెళ్ళి బట్టలు సర్దుకో. వినబడిందా? మూసుకొని వెళ్ళి నీ బట్టలు వెళ్ళి సర్దుకో. ఓకే, గో. మళ్ళీ చెప్తున్నాను మమ్మీ, అర్థం చేసుకో. ఒక్క 2 days ఉండి వెళ్ళిపోతాను. వద్దు, ఇంకా 2 రోజులు కాదు కదా, నువ్వు ఇంకొక నిమిషం కూడా ఉండొద్దు. వెళ్ళినాన్న, ఇప్పుడు గుండెంది చాలులే కానీ చెప్తున్నాను. మళ్ళీ ఇంక నేను ఈ సంక్రాంతి సెలవు లేదు, దివాళీ సెలవు లేదు, క్రిస్మస్ సెలవు లేదు. నేను అసలు ఏ సెలవులకి రాను నేను.